Yeah, good morning everyone. Today we are going to discuss about bee farms. ఈరోజు మనం బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సో ఐ గేవ్ త్రీ క్లాసెస్. One is that is not class. The first one is introduction about this channel. Second and third I taught about steps in English and simple present tense, simple past and simple future I taught. Now today we are going to discuss about bee farms. So first let me write bee farms. Bee farms. So what is this bee farms? అసలు బీ ఫార్మ్స్ ఎందుకు వాడతాం, ఏంటి బీ ఫార్మ్స్? సో బీ ఫార్మ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ కంటిన్యూస్ టెన్స్. వీఆర్ యూజింగ్ ఫర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫస్ట్ బీ ఫార్మ్స్ ఇలా ఉంటుంది. బీ వాస్ బీ. So here B1, B is V1, was is B2, been is V3, verb 1, verb 2, verb 3. So verb forms V1, V2, V3. సో బీ కూడా ఒక వెర్బే. ఈ బీ ఫార్మ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ లాగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. Okay, so here weather is cloudy, some thunders are shouting. Sometimes it may disturb us. So when it is shouting, I am going to keep the video pause, then I will continue. Okay, first what is the meaning of be that we want to know. Be అంటే ఏంటి? ఉండుట. తెలుగులో దీన్ని ఏమంటారు? ఉండుట. బీ వాస్ ఉండెను, బీన్ ఉండి ఉండెను. సో థర్డ్ ఫార్మ్స్ we will discuss in the upcoming classes. In the first also I said the same thing, and here also I said the same thing. In be forms, so do forms, be forms, have forms. In the have forms we are going to discuss about that, right? So now the meaning of be ఉండుట. తెలుగులో బీని ఉండుట అంటారు. సో here we are going to apply these be forms in the present continuous tense. Before going to write the sentence, first we have to take the subjects. So సబ్జెక్ట్స్ మనం తీసుకోవాలి. ఆల్రెడీ మనం సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఆర్ నౌన్. Or noun. So you know very well about this. There are 7 subjects in English. Instead of this 7, we are going to use noun. So here I, we is a first person. You know very well about it. In the beginning class I said that. You is the second person. You is the second person. I is the first person. And here we are going to discuss he, she, it, they. These 4 are third person. These 4 also called third person. So here we know that I is the singular, we is the plural. Then here singular and plural you, because I అంటే నేను ఒకరిని, we అంటే మనము, మోర్ దెన్ వన్, ఒకరి కంటే ఎక్కువ కాబట్టి. సో యూ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. అంటే మీరు లేదా నీవు. ఒకరు ఉంటే నీవు అంటారు. పొలైట్గా మనం పిలవాలి కాబట్టి, మర్యాదగా పిలవాలి కాబట్టి మీరు అంటాం ఒకరు ఉన్నా కానీ. సో ఇట్ ఈస్ ఇంగ్లీష్, ద వర్డ్ యూ ఈస్ అ పొలైట్ వర్డ్. మీరు అనే వస్తుంది ఒకరున్నా ఇద్దరున్నా కానీ, బట్ ఇట్ ఈస్ సింగులర్ అండ్ ప్లూరల్. సో ఈ, షీ, ఇట్, ఈ, షీ, ఇట్, ఈ, షీ, ఇట్, ఈ 3 కూడా సింగులర్స్. అతడు, ఆమె ఏదైనా వస్తువుని చూపించినప్పుడు ఇది అని చూపించడానికి. These 3 are singulars. You is the plural. It is clear, I think so.
Clear now? So in this way, these 7 subjects we already learnt in that first class. Among these 7 subjects, any one of the subject we are going to take to make a sentence. సో ఈ సబ్జెక్ట్స్ను ఉపయోగించి బీ ఫార్మ్స్ను ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ తయారు చేయబోతున్నాం. ద ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, వేర్ వీ హ్యావ్ టు యూజ్ ద బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ని అసలు ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి. సో బీ ఫార్మ్స్ని యూజ్ చేసే పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ద సెకండ్ వన్ ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్. సో రూల్ 1 రూల్ 2 అని చెప్తాను నేను ఇక్కడ, అలా చెప్తే అర్థమవుతుంది. ఎక్కడ వాడాలి అంటే, ఒకటి రూల్ 1లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకటి, రెండవది ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్లో. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి పనిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి, లేదా ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. సో దీనికి స్ట్రక్చర్ వచ్చేసి ఇలా రాస్తాం. ఈ స్ట్రక్చర్ని ఫేస్ చేసుకొని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను కదా, జరుగుతున్నటువంటి యాక్షన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం, ఫస్ట్ రూల్. సెకండ్ ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్, ఆల్రెడీ ఫిక్స్ అయిన యాక్షన్ గురించి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. సో దానికోసం అంటే ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ లెట్ మీ రైట్ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ తీసుకొని ఈస్, ఆర్, యామ్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. డోంట్ కన్ఫ్యూజ్, ఏమీ కన్ఫ్యూజ్ లేదు ఇక్కడ, క్లియర్గా చెప్తాను. సబ్జెక్ట్, ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఈజ్, ఆర్, యామ్. సో దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. హెచ్వి అని రాశాను, డోంట్ కన్ఫ్యూజ్. హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్స్. ఓకే, V1. సో మనం ఫస్ట్ వీడియోలో 5 వెర్బ్స్ తీసుకున్నాం. 5 వెర్బ్స్లో ఏదైనా ఒక వెర్బ్, లేదు మీకు ఎన్ని వెర్బ్స్ తెలిసి ఏ వెర్బ్ అయినా తీసుకోవచ్చు. వెర్బ్స్ మాత్రం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చెప్పాలనుకున్నామో ఆ చెప్పాలనుకున్నటువంటి యాక్షన్ యొక్క వెర్బ్ని మనం ఇంగ్లీష్లో తెలుసుకుంటే ఎన్నైనా రాసుకోవచ్చు. సో దట్స్ వాట్ యూ కెన్ లెర్న్ మోర్ వెర్బ్స్. ఎవ్రీడే 5 నేర్చుకుంటే 1 మంత్ 50 వెర్బ్స్, 150 వెర్బ్స్ అవుతాయి. సో ఇయర్ మొత్తంలో చాలా వెర్బ్స్ వస్తాయి. సో కాబట్టి వెర్బ్స్ అనేది ఎక్కువ తెలిసి ఉండాలి. ఆ వెర్బ్సే మనం ఇక్కడ అప్లై చేస్తాం, మిగిలినంతా యాస్టీస్గా ఉంటుంది. రైట్. సో హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే, ఐకి యామ్, ఐయామ్, వీకి ఆర్, యూకి ఆర్, హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్, దే ఆర్, దే ఆర్. సో దిస్, ఈజ్, ఆర్, ఆమ్, ఈ మూడింటిని ఏదో అంటే ఇక్కడ తీసుకున్న వెర్బ్కి రిలేటెడ్గా వాడతాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ V1 వెర్బ్కి ఇంగ్, వెర్బ్ రాసి దానికి ఇంగ్ అనే వర్డ్ని యాడ్ చేసి ఆబ్జెక్ట్ రాస్తాం. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇందులో ఒక్కదాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఐ తీసుకుంటున్నాను. ఐకి ఏమన్నాను, యామ్. ఓకే, P1 రాయాలి. గో, వెంట్, గన్. గో ప్లస్ ఇంగ్, గోయింగ్. 2, ఆబ్జెక్ట్ ఏంది, స్కూల్. సో I is the subject, am is helping verb, V1 is main verb, 2 is a preposition, school is the object. I think it is very clear to you. So is, are, am, these are the 3 helping verbs which we are using related to the subject.
సబ్జెక్ట్ని బట్టి మనం వెర్బ్ రాస్తాం. ఇక్కడ రాశాను, ఐకి యాము, వికి ఆరు, యూకి ఆరు, ఈ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్, దే ఆర్. సో ఈ అన్నిటిని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి నిదానంగా ఒక్కొక్క దాన్ని. సో ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ వస్తుంది అన్నానుగా యామ్ రాశాను. V1కి ఇంగ్, వి ప్లస్ V1 ప్లస్ ఇంగ్, గో ప్లస్ ఇంగ్, గోయింగ్ టు ద స్కూల్, టు ద స్కూల్. సో ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్. సో సింపుల్. దీన్ని మనం నెగిటివ్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్. రిమెంబర్, ఫస్ట్ రూల్ ఏం చెప్పాను ఇక్కడ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. రూల్ 1 ఏంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్స్ మనం మాట్లాడేటప్పుడు అవి జరిగితే ఇలా చెప్పాలి. సో మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతుంది దాన్ని చెప్పాలి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఇప్పుడు నేను వెళ్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్, సో అది రన్నింగ్లో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ చెప్పాలి, నేను వెళ్ళట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళట్లేదు. క్వశ్చన్ చేయాలి, సింపుల్. యామ్ ముందు పెట్టేసి యామ్ ఐ గోయింగ్, యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో జనరల్గా యామ్ ఐ గోయింగ్ టు స్కూల్ అని వేరే వాళ్ళని అడగదు. మన మనసులో మనం అనుకునేటప్పుడు యామ్ ఐ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను ఇప్పుడు అంటే యు ఆర్ థింకింగ్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు మీ మైండ్లో ఆలోచించుకునేటప్పుడు ఇలా అడుగుతారు. కానీ ఎదుటి వారిని అడిగేటప్పుడు యామ్కి బదులు ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అని అడుగుతాం. సో ఇది మీ మనసులో అనుకునేటువంటి క్వశ్చన్. యామ్ ఐ గోయింగ్ టు స్కూల్, యామ్ ఐ నాట్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నా లేదా అని మనకు మనం అనుకోవటం. రైట్. సో దిస్ ఈజ్ నౌ అనేది టైం రిఫరెన్స్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కొన్ని గుర్తుపెట్టుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. సో ఇది చెప్పకపోయినా, నవ్ అని రాయకపోయినా, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటి, బి అంటే ఉన్నాను, అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఉండుట అన్నాం కదా, యాక్షన్లో ఉన్నా, గోయింగ్, ఐఎమ్ గోయింగ్, పోతూ ఉన్నాను. ఓకే, రైట్. సో లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్ ఐ బదులు వి తీసుకున్నా, వీఆర్ గోయింగ్ టు స్కూల్, we are not going to school. Are we going to school? Are we not going to school? So like this we are going to ask. సో మనకు మనం క్వశ్చన్ వేసుకోం కాబట్టి, ఎదుటి వాళ్ళని అడుగుతాం కాబట్టి ఎక్కువ శాతం ఆర్ యూ అని అడుగుతాం. ఓకే, రైట్. సో యూ, ఈ, షీ, ఇట్లో, దేలో, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో వీ విల్ మేక్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ రూల్ అర్థమైంది అనుకుంటాను కదా. ఫస్ట్ రూల్ ఏంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్స్ని మొత్తం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. ఐకి యాము, వికి ఆరు, యూకి ఆరు, ఈ, షీ, ఇట్కి ఈస్, దేకి ఆరు. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. రైట్. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ యూతో తీసుకుంటున్నాను. ఫస్ట్ యూ తీసుకుందాం. యూకి ఏం రాయాలి ఇక్కడ, యూఆర్ ప్లేయింగ్, ప్లే, PLAY, ప్లే. V1 ప్లే, V1కి ING యాడ్ చేయాలి, ప్లేయింగ్ క్రికెట్. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్, నీవు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. ఏం చెప్పాను, నవ్వు అని చెప్పకుండా జరుగుతుందని అర్థం. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, దట్ ఈస్ నథింగ్ బట్, రాయకపోయినా అది జరుగుతూ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పేటప్పుడు జరుగుతుంది అది. సో యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్.
నువ్వు ఆడుతున్నావు ఇప్పుడు. ఏమన్నాను? బి అంటే ఉండుట కదా. యు ఆర్ ప్లేయింగ్, ఆడుతూ ఉన్నావు. ఆర్ అంటే ఉన్నావు. యు అంటే నీవు. ప్లేయింగ్ ఆడుతున్నావు క్రికెట్. నీవు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. సో దీన్ని నెగిటివ్ రాయాలంటే యు ఆర్ నాట్ ఆరెంట్ అని కూడా రాస్తాం మనం. ఆరెంట్. యు ఆర్ నాట్ ఆర్ యు ఆరెంట్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడటం లేదా ఇప్పుడు? నవ్వనే కదా. యు ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు ఆడుతూ ఉండలేవు, ఆడట్లేదు అని అర్థం. సో క్వశ్చన్ చేయాలంటే ఎదుటి వాడిని ఇలా అడుగుతాను. ఆర్ యు ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడుతూ ఉన్నావా? ఆర్ యు ప్లేయింగ్ క్రికెట్? సో ఇప్పుడు జరుగుతుంది, నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, నువ్వు క్రికెట్ ఆడట్లేదు. ఆర్ యు ప్లేయింగ్ క్రికెట్? ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావా అని క్వశ్చన్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆర్ యు ఉన్నావా? ఏమున్నావు? క్రికెట్ ఆడుతూ ఉన్నావా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో లాస్ట్లో ఆర్ నాట్ ఆడట్లేదా, లేదా ఆర్ యు నాట్ ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడటం లేదా. క్రికెట్ ఆడుతున్నావా? పాజిటివ్ క్వశ్చన్. క్రికెట్ ఆడటం లేదా? నెగిటివ్ క్వశ్చన్. సో ఆర్ యు నాట్ ప్లేయింగ్ క్రికెట్. సో నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ డైరెక్ట్ ఒకటే రాయచ్చు. ఆర్ యు నాట్ ప్లేయింగ్ క్రికెట్? ఆర్ యు నాట్ ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడట్లేదా? సో ఒకటే క్వశ్చన్ రాయాలంటే ఆర్ నాట్. ఆర్ యు ప్లేయింగ్ క్రికెట్ ఆర్ నాట్? ఆడుతున్నావా లేదా? సో ఇది దేని మీనింగ్ అయినా ఒకటే. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడుతున్నావా? ఆర్ నాట్ ఆడట్లేదా? వెళ్తున్నావా లేదా అంటాం కదా మనం కంటిన్యూస్లో, అలా. సో ఇక్కడ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ అంటే క్రికెట్ ఆడుతున్నావా, ఆర్ యూ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఆడటం లేదా. సో దీని మీనింగ్ ఒకటే. సో లైక్ దిస్. సో మీరు ఇంకొకటి ఇందులో ఈ షీట్ తీసుకుందాం. సో ఈ షీట్ తీసుకుంటే ఇంకొక వెర్బ్ తీసుకుంటాను. రైట్. క్వశ్చన్స్ ఎలా చేయాలి, నెగిటివ్ ఎలా రాయాలి, ఫస్ట్ రూలే ఇదంతా కూడా. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్స్, ఎనీ సబ్జెక్టు, ఈ ఐవియు ఈ షీట్లో ఏ సబ్జెక్ట్ చేసుకున్నా సబ్జెక్ట్ రిలేటెడ్గా. ఐకి యామ్ అని చెప్పాను, యూకి ఆర్ అని చెప్పాను, హీకి ఈజు, షీకి ఈజు, ఇట్కి ఈజు, దేకి ఆర్. నౌన్ ఉంటే నౌన్కి రాము ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్, లైక్ దట్. ఈ షీట్ బదులు వస్తుంది కాబట్టి. So shall I rub this one? Now I am going to take one more example from the third person singular. So in the third person singular లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అయితే షీ గోస్, హీ గోస్, ఇట్ గోస్ అని అన్న. ఇట్లా ఇక్కడ మాత్రం అలా ఏమీ ఉండదు, అన్నిటికీ కామనే. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చేంజెస్ వస్తాయి ఈ షీట్కి, మిగిలిన అన్ని టెన్సెస్లో కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్. షీకి ఏం రాయాలి? షీ ఈజ్. ఓకే, ఇక్కడ ఎస్ రాయలేదు ఎందుకంటే ఆల్రెడీ సింగులర్ అని చూపించడానికి అందుతుంది కాబట్టి. షీ ఈజ్ ఈటింగ్. ఈటింగ్ V1 ప్లస్ ING, helping verb, subject. She is eating mangoes. Okay, what is the meaning of this? She is eating mangoes. Mangoes తింటూ ఉన్నారు. సో దీనికి కూడా ఏం చెప్పాను? టైం రిఫరెన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. షీ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్. నెక్స్ట్ నెగిటివ్ రాస్తే షీ ఈజ్ నాట్ ఈటింగ్ మ్యాంగోస్. సో క్వశ్చన్ చేయాలి. ఈజ్ షీ ఈటింగ్ mangoes? Question mark.
Is she eating mangoes? She is eating mangoes. It is a positive sentence. She is not eating mangoes. Negative sentence. It is interrogative question. Is she eating mangoes? ఆమె మ్యాంగోస్ తింటుందా ఇప్పుడు? షీ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్ అంటే తింటూ ఉందని అర్థం. ఇప్పుడు కంటిన్యూషన్లో ఉంది. షీ ఈజ్ నాట్ ఈటింగ్ మ్యాంగోస్, ఇప్పుడు తినట్లేదు. ఈజ్ షీ ఈటింగ్ మ్యాంగోస్, ఇప్పుడు మ్యాంగోస్ తింటుందా? ఈజెంట్ షీ. సో మీన్స్ ఈజెంట్ షీ మీన్స్ వాట్? తినట్లేదా? ఈజ్ నాట్ షీ ఈటింగ్ మ్యాంగోస్, మ్యాంగోస్ తినట్లేదా? లైక్ దట్ వీ కెన్ ఆస్క్. ఈజ్ షీ ఈటింగ్ మ్యాంగోస్? ఈజెంట్ షీ ఈటింగ్ మ్యాంగోస్? సో లైక్ దట్, ఈజెంట్ షీ. సో ఈజ్ షీ నాట్ ఈటింగ్ మ్యాంగోస్ అలా కూడా అడగవచ్చు. చెప్పాను కదా, ఈజెంట్, ఈజ్ నాట్ షీ. తింటుందా? తినట్లేదా? నెక్స్ట్, ఈజ్ షీ నాట్ ఈటింగ్ మ్యాంగోస్. సో ఇలా డైరెక్ట్ ఒకటే సెంటెన్స్లో రాయొచ్చు, ఒకటే లేదా ఇలా సపరేట్గా 2 క్వశ్చన్స్ రాయొచ్చు. ఈజ్ షీ ఈటింగ్, ఈజ్ నాట్ షీ ఈటింగ్ మ్యాంగోస్. సో ఈజ్ వచ్చింది అంటే క్వశ్చన్ అడుగుతున్నట్లు, యామ్ వచ్చిందంటే క్వశ్చన్ అడుగుతున్నట్టు, ఆర్ వచ్చిందంటే క్వశ్చన్ అడుగుతున్నట్టు. వీటన్నిటికీ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి. ఈజ్ షీ ఈటింగ్ మ్యాంగోస్ క్వశ్చన్ మార్క్. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్. ఆర్ యూ లిజనింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్. సో ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ నాట్ టీచింగ్, am I teaching, amn't I teaching. You are listening, you are not listening, are you listening, aren't you listening. So you can convert the sentences negative interrogative, negative interrogative, then it is very easy to learn. మీ ప్రయత్నం verbs ఎక్కువ ఉండాలి, ఈ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ది స్ట్రక్చర్ షుడ్ బి లర్న్. ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మీకు క్లియర్గా వస్తూ ఉంది. సో సబ్జెక్ట్ ప్లస్ ఈసారాం ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ షీట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్, వెర్బ్కి ఇంగ్ ఫామ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఈ 7 లేకపోతే చెప్పాను కదా, ఎనీ నౌన్, ఒక నౌన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు రమేష్. రమేష్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. రమేష్, హీకి బదులు హీకి ఇక్కడ ఏమొచ్చింది? ఈజ్. రమేష్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. రమేష్ ఈజ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్. రమేష్ టీచింగ్ చేస్తున్నాడు ఇంగ్లీష్. రమేష్ ఈజ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదు. ఈజ్ రమేష్ టీచింగ్ ఇంగ్లీష్, రమేష్ ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాడా? ఈజెంట్ హీ రమేష్ టీచింగ్ ఇంగ్లీష్, రమేష్ ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదా? సో లైక్ దట్. సో రాయటం ఈజీ, ఎందుకంటే స్ట్రక్చర్ని బట్టి. వెన్ యూ ఓరల్లీ ప్రాక్టీస్ దెన్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద సెంటెన్స్. సో స్ట్రక్చర్ యూ రిమెంబర్: సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, present continuous tense. Up to now 4th one it is going to finish. Once స్లోగా చెప్తాను, కన్ఫ్యూజ్ కాకండి. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్, డూ ఐ గో టు స్కూల్, డోంట్ ఐ గో టు స్కూల్. పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన యాక్షన్ అని చెప్పాను. ఐ వెంట్ టు స్కూల్, ఐ డిడ్ నాట్ గో టు స్కూల్, డిడ్ ఐ గో టు స్కూల్, డిడెంట్ ఐ గో టు స్కూల్. సో దట్ ఈస్ నెగిటివ్ ఇంటరాగేటివ్. సింపుల్ ఫ్యూచర్లో ఐ విల్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఐ విల్ నాట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళను. విల్ ఐ గో టు స్కూల్, విల్ ఐ నాట్ గో టు స్కూల్, స్కూల్కి వెళ్తానా, స్కూల్కి వెళ్ళానా. అలా ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, యామ్ ఐ గోయింగ్ టు స్కూల్, యామంట్ ఐ గోయింగ్ టు స్కూల్. సో ఎవ్రీ టైం నేను ఫాస్ట్ నుంచి ఇక్కడ వరకు, ప్రజెంట్ వరకు అంటే ఫస్ట్ కా నుంచి ఇక్కడ వరకు నేను ఇలా రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే అన్నీ మైండ్లోకి రీకాల్ చేయడం కోసం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్, సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్టు will or shall ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో హియర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ సబ్జెక్టు ఈసారాం V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మీరు ఏ వెర్బ్ అయినా తీసుకోండి, ఈ సబ్జెక్ట్ను ఉపయోగించి, ఈ సబ్జెక్ట్స్ను ఉపయోగించి
సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నటువంటి వెర్బ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేసి ఆబ్జెక్ట్ పెట్టండి. సో సెంటెన్స్ క్లియర్గా రాయండి. ఆ సెంటెన్స్ని నెగిటివ్ చేయండి, ఆ సెంటెన్స్ని పాజిటివ్ చేయండి, ఆ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ చేయండి, నెగిటివ్ ఇంటరాగేట్ చేయండి. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే నెగిటివ్ క్వశ్చన్. వెళ్తున్నావా పాజిటివ్ క్వశ్చన్, వెళ్ళట్లేదా నెగిటివ్ క్వశ్చన్. సో ఇలా 4 సెంటెన్సెస్ని రాయండి. ఎన్ని వెర్బులు వచ్చితే అన్ని వెర్బులు ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటూ రాయండి, నో డౌట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ ఏం చెప్పాను? జరుగుతూ ఉన్నటువంటి వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తున్నాను, ఇది కంటిన్యూషన్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. నవ్ అని పెట్టాల్సిన అవసరం లేదు, అది జరుగుతుందనే అర్థం. యామ్ వచ్చిందంటే ఇప్పుడు కంటిన్యూషన్లో ఉంది, అది ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ నవ్, ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంది, రైట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. రూల్ 1, ద యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ నవ్. ఇప్పుడు చెప్తున్నప్పుడు జరిగే యాక్షన్స్ అన్నిటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ అది రాయలేదు, ఇప్పుడు రాస్తాను. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్. కనపడుతుందా లేదా? కనపడకపోతే మళ్ళీ రాయాలి, ఓకే. క్లియర్? డబల్ రాస్తే క్లియర్గా ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటిని ఈ టెన్స్లోనే చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కన్ఫ్యూజ్ కాకండి, నిదానంగా. ఈ సబ్జెక్ట్స్ కంపల్సరీ ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ వి యు ఈ షీట్ దే ఆర్ నౌన్. ఈ 7 లేకపోతే ఏదో ఒక పేరు, ఇందాక చెప్పాను. రమేష్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్, హీకి బదులు రమేష్ అనే పేరు వాడాం. సీత ఈజ్ డాన్సింగ్, షీకి బదులు సీత ఈజ్ డాన్సింగ్. డాన్స్ ఈజ్ ద V1, ఇంగ్ డాన్సింగ్. సీత ఈజ్ డాన్సింగ్, నవ్ అనే దాని మీనింగ్. సీత ఈజ్ డాన్సింగ్ కూచిపూడి ఆర్ కథకళి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా రాసుకోవచ్చు. సీత ఈజ్ నాట్ డాన్సింగ్, ఈజ్ సీత డాన్సింగ్, సీత డాన్సింగ్ చేస్తూ ఉందా. ఈజంట్ సీత డాన్సింగ్, డ్యాన్స్ చేయట్లేదు. సో లైక్ దట్ వీ కెన్ మేక్. సో రూల్ 1, it is very clear. Now the actions are going, that we have to express in present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే జరుగుతున్న అన్ని యాక్షన్స్ని చెప్పాలి. ద సెకండ్ రూల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, లెట్ మీ రబ్ దిస్. సెకండ్ రూల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సెకండ్ రూల్, ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్. సో ఎండింగ్లో రాస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఏమో యాక్షన్స్ గోయింగ్, యాక్షన్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో రూల్ 1 అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్స్ అన్నిటిని కూడా, యాక్షన్స్ గోయింగ్ ఆన్ నౌ అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సెకండ్ వన్, ప్రీ ప్లాన్డ్. ఓకే, యాక్షన్స్ సరిగా పడట్లేదు. ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్, మార్కర్ సరిగా పడట్లేదు. ప్రీ ప్లాన్డ్ యాక్షన్ అంటే ముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి యాక్షన్. ప్లాన్. సో ఆల్రెడీ వన్ ప్లాన్ ఇస్తే, వాట్ ఈస్ ద ప్లాన్? ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో దిస్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ యాక్షన్. I am going to Delhi
in the next week. See here, I am going to Delhi in the next week. Next week అది ఫ్యూచర్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ గో టు ఢిల్లీ ద నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పచ్చు. కానీ ఇలా ఐఆమ్ గోయింగ్ టు అని చెప్పి ఫ్యూచర్ రిఫరెన్స్ పెట్టామంటే, ఫ్యూచర్ రిఫరెన్స్ అంటే ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడు జరుగుతున్నట్టుగా చెప్తున్నట్టు. కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం డిస్కస్ చేసాం, జరుగుతూ ఉన్నవాటి అంటే ఫ్యూచర్లో మనం వెళ్తూ ఉంటాం, ఫ్యూచర్లో జర్నీలో ఉంటాం, కానీ అది ఇప్పుడే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఇట్ ఫిక్స్డ్ ద ప్లాన్. సో అట్లాంటి వాటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు. ఐఆమ్ గోయింగ్ టు ఢిల్లీ ఇన్ ద నెక్స్ట్ వీక్. నేను ఢిల్లీకి వెళ్తున్నాను, ఆల్రెడీ యాక్షన్ రెడీ అయింది, ఇంకా జర్నీ చేయడమే మిగిలి ఉంటుంది. సో అట్లాంటి యాక్షన్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. ఐఆమ్ గోయింగ్ టు ఢిల్లీ. ప్రీ ప్లాన్డ్ యాక్షన్. సో ఆల్రెడీ ప్లాన్ ఫిక్స్ అయి ఉంది, ఇంకా అది జరగటమే లేట్. అట్లాంటి వాటిని సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు, టైం రిఫరెన్స్. టైం రిఫరెన్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతుందా, జరిగిపోయిందా, జరగాల్సింది అనేది ఈ టైం రిఫరెన్స్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, జరిగిపోయింది అయితే పాస్ట్ టెన్స్, జరగాల్సింది అయితే ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రూల్స్ మాత్రం మనకు గుర్తుంటే ఈజీగా మనం ఇంకొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఇక్కడ వరకే రాస్తే నెక్స్ట్ వీక్ అనేది లేకుండా ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు, నేను ఢిల్లీ వెళ్తున్నాను అర్థం. ఇన్ ద నెక్స్ట్ వీక్ అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ వీక్ నేను వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని ఉన్నాను. సో దిస్ ఈస్ ద సెకండ్ రూల్. ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్ ఆల్సో వీ కెన్ సే ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ గోయింగ్ యాక్షన్స్ ఆల్సో వీ కెన్ సే ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఎక్కువ టైం జరుగుతున్న వాటిని చెప్తారు, ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్ తక్కువ టైం. అంటే ప్రీ ప్లాన్డ్ యాక్షన్ అనేది అవసరాన్ని బట్టి చెప్తాం మనం. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రతిరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదో ఒకటి మనం మాట్లాడుతుంటాం. ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ప్లేయింగ్, లైక్ దట్. అప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి యాక్షన్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో బీ ఫార్మ్స్ అనేది ఇక్కడ మనం వాడతాం అనేది. సో నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా బీ ఫార్మ్స్ వాడతాం. సో నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు మేక్ అబౌట్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది అయిపోగానే నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను, మీకు క్లారిటీ ఈ దీనికి దానికి తేడా ఏంటనేది క్లియర్గా చెప్తాను. సో డోంట్ ఫర్గట్, డోంట్ కన్ఫ్యూజ్. సో ఓన్లీ ఈజ్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ లేదా వర్ వాడాలి, అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. సో ఇక్కడ బీకి బదులు ఈజ్ ఆర్ యామ్. ఐ యామ్, we are, you are, he is, she is, it is, they are. So this is present continuous tense. So these are the helping verbs we are using in the present continuous tense. ఇవి మాత్రమే present continuous tense లో వాడతాం. రూల్ 1 present action, రూల్ 2 future planned action, already prepared planned action. These two rules we can apply in the present continuous tense. So I think it is very clear. ప్లీజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ మోర్ టు యూ. నాకు వచ్చిన దాన్ని క్లియర్గా అందరికీ అర్థమైనట్టు, తెలుగు మీడియం చదివే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యేటట్లుగా. సో క్వశ్చన్ చేయడానికి ఎలా మారుస్తున్నాం అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. యామ్ వచ్చినా, ఈజ్ వచ్చినా, ఆర్ వచ్చినా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అది ఇంటరాగేషన్. ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ నాట్ టీచింగ్, నెగిటివ్ సెంటెన్స్. యామ్ ఐ టీచింగ్, నేను టీచింగ్ చేస్తున్నాను క్వశ్చన్. యామ్ ఐ నాట్ టీచింగ్, నేను టీచింగ్ చేయట్లేదా, నెగిటివ్ క్వశ్చన్. సో దట్స్ వాట్ యూ కెన్ డూ, ఎనీ వన్ యూ కెన్ డూ. ఎన్ని వెర్బులు చేస్తే అన్నీ. సో నేను ఒక 3 ఇప్పుడు ఓవరాల్గా చెప్తాను, మీరు అందులో అప్లై చేసుకోండి ఒకసారి జస్ట్. సో ఐ యామ్ సింగింగ్ ఏ సాంగ్. ఐ సబ్జెక్టు, ఐకి హెల్పింగ్ వెర్బ్ యామ్. సింగ్కి ఇంగ్ యాడ్ చేస్తున్నాను, సింగింగ్ ఏ సాంగ్. నేను ఒక పాట పాడుతూ ఉన్నాను. ఐ యామ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్, నేను పాట పాడటం లేదు. యామ్ ఐ సింగింగ్ ఏ సాంగ్, నేను పాట పాడుతూ ఉన్నానా, క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్. యామ్ ఐ నాట్ సింగింగ్ ఏ సాంగ్, నేను పాట పాడటం లేదా.
సో మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వర్బ్, ఇంగ్ ఫాము, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్స్ కంపల్సరీ మీకు అర్థమై ఉంటాయి. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ద సబ్జెక్ట్. సో దట్ ఇస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ దాంట్లో యూ తీసుకుంటున్నాను. సో యూ ఏంటి? యు ఆర్, యూ సబ్జెక్ట్తోని ఒక వెర్బ్ని యాడ్ చేసి చెప్తాం మనం. సో వాట్ యు ఆర్ డూయింగ్, దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. సో యూకి ఏం చెప్పాను? ఆర్ అని చెప్పాను. యూ ఆర్ కుకింగ్ ద టమాటో కర్రీ. యూ ఈజ్ ద సబ్జెక్ట్, ఆర్ ఈజ్ ద హెల్పింగ్ వెర్బ్, కుక్ ఈజ్ ద వెర్బ్. కుక్కి ఇంగ్ యాడ్ చేసాం, కుకింగ్ ద టమాటో కర్రీ. టమాటో కర్రీ ఈజ్ ద ఆబ్జెక్ట్. యు ఆర్ కుకింగ్ టమాటో కర్రీ. సో దీన్ని నెగిటివ్ చేయాలి. యు ఆర్ నాట్ కుకింగ్ టమాటో కర్రీ. మీరు టమాటో కర్రీ కుకింగ్ చేయటం లేదు. క్వశ్చన్ చేయాలి. సో క్వశ్చన్ ఎవరిని అడుగుతాం మనం? ఎదుటి వాళ్ళని అడుగుతాం. ఎవరన్నా టమాటో కర్రీ చేస్తున్నారు. ఆర్ యూ కుకింగ్ టమాటో కర్రీ? ఆర్ ముందు తీసుకొచ్చి యూ వెనక్కి. సో యు ఆర్ కుకింగ్, ఆర్ యూ కుకింగ్ టమాటో కర్రీ? ఆర్ యూ కుకింగ్ టమాటో కర్రీ? టమాటో కర్రీ చేస్తున్నారా అంటే ఇప్పుడు జరుగుతుందా అని అర్థం. సో ఆర్ యు నాట్ కుకింగ్ టమాటో కర్రీ? మీరు టమాటో కర్రీ చేయటం లేదా? సో దిస్ ఈస్ బై యూజింగ్ ద వెర్బ్ కుక్, బై యూజింగ్ ద సబ్జెక్ట్ యూ. సబ్జెక్ట్ యూని వెర్బ్ కుక్ని ఉపయోగించి ఒక ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ చెప్పాను. ఇప్పుడు థర్డ్ పర్సన్స్లో ఈ షీట్ దేలో ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. ఈ షీట్లో దేలో ఒక సబ్జెక్ట్ ఏది? మనం ఈ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్ ఈస్ రైటింగ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ తీసుకుందాం. ఇట్ ఈస్ రైటింగ్ వెల్. సో ఇప్పుడు నేను ఈ మార్కర్ తీసుకున్నాను, ఇది బాగా పడుతుంది. ఇందాక బ్లాక్ రెడ్ కరెక్ట్ పడలేదు. ఇట్కి ఏమొస్తుంది? ఈజ్. ఇట్ ఈస్ రైటింగ్ వెల్. రైటింగ్ వెల్ బాగా రాస్తుంది. ఇట్ ఈస్ రైటింగ్ వెల్, ఇది బాగా రాస్తుంది. సో దీన్ని నెగిటివ్ చేయాలి. ఇట్ ఈజ్ నాట్ రైటింగ్ వెల్, ఇది బాగా రాయటం లేదు. ఈజ్ ఇట్ రైటింగ్ వెల్, ఇది బాగా రాస్తూ ఉందా? క్వశ్చన్ మార్క్. ఇజంట్ ఇట్ రైటింగ్ వెల్, ఇది బాగా రాయటం లేదా? సో ఈజ్ వస్తే క్వశ్చన్ మార్క్ ఎండ్లో పెట్టాలి. ఇట్ ఈజ్ రైటింగ్ వెల్, ఇట్ ఈజ్ నాట్ రైటింగ్ వెల్, ఈజ్ ఇట్ రైటింగ్ వెల్. ఈజ్ ముందు, ఓకే, ఇట్ తర్వాత, రైటింగ్ వెల్ క్వశ్చన్ మార్క్. So like that you can change the subject and helping verb to right interrogation and negative interrogation. So that's what you are going to know about the present continuous tense. So still is there any doubt? Please you can make more comments and you ask me. I will give more examples. First మీరు చేయాల్సింది ఫ్రెండ్స్, హూ ఆర్ లెర్నింగ్ రియలీ, హూ ఆర్ నీడెడ్, ఎవరికైతే ఈ టెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ మీద పట్టు లేదో మీరు కంపల్సరీ మీ ప్రాక్టీస్ చేసుకోండి. వెర్బ్స్ ఎక్కువ తెలుసుకోండి. ఎన్ని వెర్బ్స్ తెలిస్తే అంత హెల్ప్ అవుతుంది మీకు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 5 స్టెప్స్ ఫస్ట్లో చెప్పిన ఏవైతున్నాయో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలవాలి, సబ్జెక్ట్స్ తెలవాలి, వెర్బ్స్ తెలవాలి, ఓకే, టెన్సెస్ తెలవాలి. సో ఈ 5 పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే వీటిలో టెన్సెస్లో మనం సబ్జెక్టు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్బ్స్, సబ్జెక్ట్స్, ప్రిపోజిషన్స్ ఇక్కడ మనం అప్లై చేసుకొని సెంటెన్సెస్ రాసుకుంటాం. సో ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీరు క్లియర్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కామెంట్స్ రాయండి. ఐ ట్రై my level best to give more to you. I am giving that promise to all. So I try my level best. So I am also learning more and I am also giving to all. So that's what whatever the doubts, మీ డౌట్స్ ఏవైతున్నాయో ఆ డౌట్స్ వల్ల నేను ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం లెర్న్, ఆస్క్ డౌట్స్. I try my level best to give more. Thank you. So next past continuous tense we are going to discuss. So immediately I am going to make the past continuous and future continuous tense also. 3 videos today I am going to give you. So first this
let me close, then we go with the next one. So wait for the second video. Thank you.